హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మూసీ నది ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టి ఎక్కడ వరకు ప్రవహిస్తుంది, ఏ ప్రాంతాలని కలుపుకుంటూ పోతుంది, దాని పూర్తి చరిత్ర మరియు హైదరాబాద్లో మూసీకున్న ప్రాముఖ్యత ఎటువంటిది. మూసీ నది ఫస్ట్ తాగడానికి వినియోగించేవారు దాని యొక్క వాటర్ని. ఇప్పుడు దాని వాటర్లో దిగాలంటేనే భయపడుతున్నారు. కనీసం దూరం నుంచి చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు మూసీ అలా తయారైంది, మరలా మూసీ తిరిగి పునరుద్ధరించడానికి తగిన చర్యలు ఏం చేయాలి, దానికి సంబంధించిన కాస్ట్ ఎంత పడుద్ది అనేది ఈ యొక్క వీడియో. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. దీనికి నేను ఇచ్చే లైక్స్ ఓన్లీ 10 మాత్రమే. మూసీ నది పుట్టుక అనేది వికారాబాద్లోని కొండల ప్రాంతం నుంచి పుట్టుక జరిగి అది వికారాబాద్ గ్రామాలు కలుపుకుంటూ హైదరాబాద్ నుంచి హిమత్ సాగర్, ఉస్మాన్ సాగర్, నల్గొండ, కృష్ణా డిస్టిక్లో పదపల్లి గ్రామం దగ్గర మూసీ నది కృష్ణా నదిలో కలుస్తుంది. మూసీ నది కృష్ణా నదికి ఉపనది. మూసీ నది 600 మీటర్ల ఎత్తులో పుట్టుక జరగడం జరుగుతుంది సముద్ర మట్టానికి. మానవుడు తన నివాసానికి కూడు, గూడు, గుట్ట, ఈ 3 మినిమం కావాల్సిన అవసరాలు. వాటిని బేస్ అవుతూనే ఒక మనిషి తన యొక్క మనుగడని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. సో అలాగే మన హైదరాబాద్ అనేది కూడా నిర్మించబడింది. హైదరాబాద్ 1591 ఇయర్స్లో మూసీ నది పక్కన, అంటే అప్పట్లో మూసీ నది అనేది వాగు లాంటిది. వాటర్ని కలిపి పల్లవ ప్రాంతం అయ్యేసరికి అది ప్రవహించుకుంటూ పోయి అదొక వాగులాగా ఏర్పడింది. వర్షాకాలం మాత్రమే అది ప్రవహించడం వలన, మిగిలిన ఎండాకాలం అది ఎండిపోవడం వలన దాన్ని ముసుకుందా అంటారు. అనగా ముసుకుందా అంటే మూసివేయబడినది అని. వానాకాలం మాత్రమే ప్రవహించి ఎండాకాలం మూసివేయడం వలన దానికి ఆ రోజులో పేరు వచ్చింది. కాలక్రమేణా అది మూసీ నదిగా ఏర్పడింది. 1591 ఇయర్స్లో కులీ కుతుబ్ షా మూసీ నది చుట్టూ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించి అక్కడ జనాలు ఉండేలా చేశారనమాట. సో ఆ రాజు అక్కడ ప్రాంత ప్రజలకి కేర్ ఆఫ్ అడ్రస్ నిలబడి ఈరోజు అది హైదరాబాద్గా పునరుద్ధరించింది. 1591 ఇయర్స్ నుంచి హైదరాబాద్ అనేది నిర్మించబడింది. ఈ రోజుకి 434 సంవత్సరాలు మన హైదరాబాద్ పట్టణం నిర్మించబడింది. 724లో అసఫ్ జాహీ, మనం పిలుచుకునే నిజాం నవాబ్ అనమాట. సో నిజాం నవాబు తెలంగాణ పరిపాలించడం 1724లో స్టార్ట్ అయింది. 1908 సంవత్సరంలో 48 గంటలు ఆగకుండా వర్షం కురవడం వల్ల మూసీ నది బాగా ప్రవహించి ప్రాణ, ఆస్తి, జంతు నష్టం బాగా జరిగింది. 15,000 మెంబర్స్ చనిపోవడం, 80,000 మెంబర్స్ నిరాశలవడం, 19,000 హౌసెస్ ఖరాబ్ అవడం జరిగింది అన్నమాట. 1909లో మూసీ నదికి కమిటీ నిర్మించడం జరిగింది. 1920లో హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమత్ సాగర్ నిర్మించడం జరిగింది. 1806 నుంచి 1964 సంవత్సరం మధ్య మూసీ నది వాటర్ తాగడానికి వినియోగించేవారు. అది కాలక్రమేణా 1980 తర్వాత వ్యర్థాలు, కాలుష్యం, పొల్యూషన్, పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో వదలడం వల్ల అది ఈరోజు మురికి నీటిగా తయారై ప్రాణహానిగా తయారైంది. మూసీలో 2000 సంవత్సరంలో STPS సర్వీస్ స్టార్ట్ అయింది. ఇది మూసీ నది యొక్క పునరుద్ధరణ నిర్మించడానికి ప్రారంభించారు. హిమత్ సాగర్ డ్యామ్ 1927లో నిర్మించారు. 1970 మూసీ యొక్క వాటర్ బాగా పొల్యూట్ అవడం వల్ల వ్యవసాయానికి కూడా ఉపయోగించినంతగా తయారయ్యాయి. మూసీ నది వాటర్ తాగడానికి మరలా మనం ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.